హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. సో, ఈరోజు మా హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నానండి. మీరు యూట్యూబ్‌లో చాలా హోమ్ టూర్సే చూసుంటారు. చాలామంది హోమ్ టూర్స్ చేస్తారు. అందులో ఏం చూపిస్తారంటే వాళ్ళు ఎంతో కష్టపడి కట్టించుకున్న ఇళ్ళని చాలా ఎఫర్ట్ పెట్టి, చాలా రీసెర్చ్ చేసి ఆ ఇంటిని ఎలా కట్టించుకున్నారు అని అందులో అణువణువుని చూపిచ్చి, వాటికి ఎక్కడ మెటీరియల్ కలెక్ట్ చేశారు, ఇలాంటివన్నీ హోమ్ టూర్స్‌లో చూపిస్తారు కదా! నేను అలా చేయాలనుకోవట్లేదు ఈ హోమ్ టూర్‌ని. కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఆ హోమ్ టూర్స్‌లో అంతా పర్పస్ ఏంటి అంటే యూజువల్‌గా అయి చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అలా కట్టుకోవాలి అని. సో, ఒక డ్రీమ్‌ని మనం ఏర్పరచుకొని అక్కడ ఒక కోరిక ట్రిగ్గర్ అవుతదనమాట. రేపు నేను ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని. ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే అందులో డెకార్ పీసెస్ కానీ, వాల్ ఫర్నిషింగ్స్ కానీ, ఇంటీరియర్స్ కానీ ఇలాంటివేవైనా మన ఇంట్లో కూడా పెట్టుకోవాలి అని అలా ఒక ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. సో, ఈరోజు నేను చేయాలనుకున్న హోమ్ టూర్ దానికి కౌంటర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనుకోండి. అంటే అవి ఎలా అయితే మీలో ఒక కోరికని క్రియేట్ చేస్తున్నాయో, మా ఇల్లు ఇలా ఉండాలి అనేది ఒక ట్రెండ్ లాగా ఒక సెట్ అయింది కదా మన మైండ్‌లో. సో, ఈరోజు ఈ హోమ్ టూర్ ద్వారా నా ఉద్దేశ్యం ఏంటంటే, ఎవ్వరు కూడా ఆ ట్రెండ్ ట్రాప్‌లో పడి ఇబ్బంది పడకూడదు అనండి. మేము ఇల్లు తీసుకుని 10 ఇయర్స్ పైనే అయిందండి. సో, ఇల్లు తీసుకున్నప్పుడు, ఇల్లు కట్టించుకున్నప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ కార్పెంటర్స్‌కి చెప్పినప్పుడు మేము బడ్జెట్ చెప్పాము అంతే. అంటే మినిమమ్ ఎంతలో అవుతది ఇంటీరియర్ డెకరేషన్. మాకు ఫాల్స్ సీలింగ్‌లు అలాంటివేమీ అవసరం లేదు. అందులో లైట్స్ అలాంటివి ఏం అవసరం లేదు. బేసిక్‌గా కబోర్డ్స్ కావాలి. ఎక్కడెక్కడ షెల్ఫ్స్ కావాలో చెప్పాము. కబోర్డ్స్ కావాలో చెప్పాము. ఎందుకంటే కబోర్డ్ డోర్స్ అయితే అవసరం అనిపించింది. లేకపోతే చాలా మెయింటెనెన్స్ అవుతది. దోమలెళ్తాయి బాగా. తర్వాత దుమ్ము బాగా పడతది కాబట్టి డోర్స్ కావాలనిపించింది. సో, వాళ్ళు మినిమమ్ 2,00,000లో అవుతది అని చెప్పారు. సో, దట్స్ ఇట్. దానికంటే ఒక్క రూపాయి కూడా అవ్వకూడదు అని చెప్పాము స్ట్రిక్ట్‌గా. మాకు ఎలాంటి డిజైన్ స్పెసిఫికేషను లేదు. మీరు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ పెట్టండి. జస్ట్ కలర్ ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నాము. అంతకు మించి మేమసలు వచ్చి ఊరికే వచ్చి దాన్ని ఇంటర్వెన్ అయ్యి చూడ్డం కానీ, చేంజెస్ చేసుకోవడం కానీ, ఎందుకంటే ఈచ్ చేంజ్ కాస్ట్ ఎక్స్‌ట్రా మనీ అండి. సో, ఎక్కడ చేంజెస్ చేయలేదు. సో, ఈ కబోర్డ్స్‌కంతా కూడా అప్పట్లో గ్లాస్ పెట్టుకునేవారు. ఇప్పుడు కూడా. సో, కిచెన్‌లో అయినా, క్రోకరీ యూనిట్ అయినా ఇదంతా గ్లాస్ పెట్టుకుంటే ఇంకా ఎక్స్‌ట్రా మనీ అవుతది. సో, అవేమి వాళ్ళు అడిగారు మమ్మల్ని ప్రతిసారి. కానీ మేము ఏమి వద్దు. ఈ 2,00,000లో ఎంత ఫిట్ అయితే అంతే అని చెప్పాము. కానీ అప్పట్లో కూడా వేరే వాళ్ళకి మినిమమ్ 4,00,000 అలా అయ్యేదండి. సో, డబుల్ ద కాస్ట్ అనమాట. మేము ఎక్కడ కూడా ఇన్‌కన్వీనియన్స్ ఫేస్ చేయలేదండి. ఇలా చేయించుకోవడం వల్ల లిమిట్ పెట్టుకొని చేయించుకోవడం వల్ల ఈ 10 ఏళ్లలో నాకేమీ ఎక్కడ ఇన్‌కన్వీనియన్స్ అవ్వలేదు. అదంతా జస్ట్ ఈస్థెటిక్ పర్పస్ అంతే కదా! సో, ఆ ఈస్థెటిక్ పర్పస్ అనే దాన్ని కొంచెం మనం కాంప్రమైజ్ అయితే ఖర్చు లక్షల్లో మిగులుతదండి. ఈ కిచెన్‌లో ఇలా వైట్ కలర్ పెట్టాలి, కొంచెం వేరే కలర్ పెట్టాలి అనేది కూడా మేమసలు ఏం చెప్పలేదు. ఒకటే కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇల్లంతా అదే పెట్టమన్నాము. బట్ వాళ్ళకే వీళ్ళు మరీ పిచ్చిమాలోకల్లా ఉన్నారు. వీళ్ళకేం తెలియట్లేదు అని అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు మాకు కొంచెం ఇంటీరియర్ డెకరేటర్స్. సో, ఆయనే వైట్ కలర్ సెలెక్ట్ చేసి అలా పెట్టారనమాట. తర్వాత ఇక్కడ గ్రానైట్ చూస్తున్నారు కదా ప్లాట్‌ఫార్మ్. సో, అది మేము అంత ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా ఎళ్ళేవాళ్ళం కాదు. ఇక్కడ అంతా 2 లైన్స్ మచ్చలు అలా ఉన్నాయి. బట్ దాంతో మాకు పెద్ద ప్రాబ్లమ్ ఏమి అవ్వలేదు. పర్పస్ ఏం పెద్ద ఇబ్బందేం లేదు. మరి అంతలా ఉండమని ఏం నేను చెప్పట్లేదులెండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్క 1,00,000 కూడా చాలా ఎక్కువేనండి. మిడిల్ క్లాస్ అంటే 2 నెలలు జీతం రాకపోతే మనం ఇప్పుడు కంటిన్యూ అవుతున్న లైఫ్ స్టైల్ కంటిన్యూ అవ్వదు అని అనుకునే వాళ్ళందరూ మిడిల్ క్లాసే. అది సాలరీడ్ ఎంప్లాయీస్ కానియండి, బిజినెస్ కానియండి. నెల ఆదాయం రాకపోతే ఒక్క 2 నెలలు రాకపోతే మన లైఫ్ ఎలా ఉంటది అని ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం ఖర్చు పెట్టుకునే ముందు. అసలు ఇదివరకు అప్పంటే కొంచెం భయం ఉండేది. కానీ ఇప్పుడు మనకి అప్పంటే భయం లేదు. ఈజీ లోన్స్ వల్ల, తక్కువ ఇంట్రెస్ట్ వల్ల అప్పంటే భయం లేదు. అలా కూడా మనం డబుల్ అమౌంట్ కడుతున్నామండి. మనం ఇంటి కోసం తీసుకున్న దానికంటే డబుల్ అమౌంట్ కడుతున్నాము. సో, దాని మీద టాప్ అప్ లోన్స్ మళ్ళీ ఇంటీరియర్స్ కోసం. సో, దాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నేను ఇలానే మా ఇల్లు ఐడియల్ అని చెప్పట్లేదు. ఇదే మినిమమ్ అని చెప్పట్లేదు. ఇంతకంటే మినిమమ్ కూడా ఉండొచ్చు. సో, మనకి ఎంత అవసరమో అది చూడ్డానికి, అందంగా ఉండడానికి కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టుకుంటే రేపటి కోసం ఆలోచించి మనం పిల్లల కోసం దాయాలి అనేది కొంచెం ఉండాలండి. నేను పిల్లలకేదో ఆస్తులు దాయాలి రేపటికి అని చెప్పట్లేదు. పిల్లలకి అట్‌లీస్ట్ మంచి చదువు ప్రొవైడ్ చేయగలగాలి కదా! ఇప్పటి కాంపిటీషన్‌లో మంచి ఇన్‌స్టిట్యూట్స్‌లో సీట్ తెచ్చుకోవాలి అంటే చాలా కష్టమైపోతది. అందరి పిల్లలకి అది సాధ్యం కాదు. సో, అట్‌లీస్ట్ మనం మంచి ప్లేసెస్‌లో మన డబ్బు పెట్టి వాళ్ళకి ఫీజు కట్టి మంచి ప్లేస్‌లో సీట్ కొనడం అనేది తప్పేమీ కాదు. ఇంటికి పెట్టిన దానికంటే అది తప్పు కాదండి.
తర్వాత ఇప్పుడు ఎకానమీ తెలుసు కదా ఎలా ఉన్నదో, ఎప్పుడు జాబ్ ఉంటదో, ఎప్పుడు జాబ్ పోతదో తెలీదు. సో, మనం లోన్స్‌లో కమిట్ అయిపోయి మనకి తలకి మించిన అప్పులు పెట్టుకొని రేపు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి జాబ్ పోయినా ఆర్ ఒకళ్ళే జాబ్ చేస్తుంటే వాళ్ళకి జాబ్ పోయినా తర్వాత ఎప్పుడొస్తదో తెలీదు. పైనుంచి లోన్ భారం. అప్పుడు ఎంత స్ట్రెస్‌ఫుల్ అయిపోతదండి. దాంతో హెల్త్స్ ఎంత ఇబ్బందవుతాయి. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చినా చెప్పలేము. మనకందరికీ ఇదంతా తెలుసు. ముందు ముందు ఇంత ఖర్చులుంటాయని తెలుసు. ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని తెలుసు. అయినా కానీ ఇల్లు అనేది, ఇంట్లో డెకరేషన్ అనేది, ఆ ఫర్నిచర్ అనేది ఒక బలహీనతలాగా అయిపోయింది. ఎందుకు? మాకనిపిస్తది అది మన మీద మనకి ఒక కాన్ఫిడెన్స్, జీవితం మీద ఒక క్లారిటీ లేకపోవడమే అనిపిస్తది. అంటే నేను కానీ, మా హస్బెండ్ కానీ ఎప్పుడూ అంటే ఇల్లు వల్ల, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ వల్ల, ఇంట్లో ఉన్న వస్తువుల వల్ల ఒక వాల్యూ పొందాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఇల్లు, అందులో వస్తువుల ద్వారా మా వాల్యూ పెరగడం అనేది మాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఏ మనిషికైనా వాల్యూ వాళ్ళ బిహేవియర్ వల్ల, వాళ్ళ మంచితనం వల్ల, వాళ్ళ నడవడిక వల్ల రావాలి. 10 మంది ఇల్లు ఎలా ఉన్నా మనకి అనుకూలంగా, మన ఐడియాలజీకి అనుకూలంగా కట్టించుకోవడానికి ఎగ్జాంపుల్ ఈ ఎదురుగా రాగానే ఉన్న ఈ ఏరియా. ఇది యూజువల్‌గా ఇక్కడ పెద్ద టీవీ యూనిట్ ఉంటది. బట్ మాకు హాల్‌లో టీవీ ఉండడం అనేది ఇష్టం ఉండదు. అంటే గెస్ట్స్ వచ్చినా, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అందరూ అలా టీవీ ముందు స్పెండ్ చేయడం అనేది ఇష్టం ఉండదు. హాల్‌లో టీవీ ఉంటే ఆబ్వియస్‌గా ఆన్ చేస్తారు. అందరూ దాన్నే చూస్తారు. అండ్ పిల్లల చదువులకు కూడా ఇబ్బందవుతది. మాకు ఇంట్లోకొచ్చినప్పుడు టీవీ ఏం లేదు. కానీ తర్వాత అత్తయ్య కోసమని తీసుకున్నాము. అత్తయ్య బెడ్‌రూమ్‌లో పెట్టుకొని చూసేవారు. సో, అందుకే బెడ్‌రూమ్‌లో పెట్టిచ్చాము. దానివల్ల పిల్లలు హాల్‌లోనే చదువుకుంటారు. వాళ్ళకి చాలా కన్వీనియంట్‌గా ఉంటది. మేము వాళ్ళని మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటది. సో, ఇలా ట్రెండ్ పిచ్‌లో పడకుండా మన అవసరాలకు అనుగుణంగా మన ఇంటిని డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంట్లో మేము వచ్చామని కొత్త ఫర్నిచర్ ఏం కొనలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ బెడ్ జస్ట్ ఒక 2000కి తీసుకొచ్చాము. ఒక ఎక్స్‌ట్రా బెడ్ లేదు అని. అండ్ ఇల్లంతా ఆల్మోస్ట్ ఖాళీగా ఉంచడానికే ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఆడుకోవాలి. మా బాబు ఇంట్లోకొచ్చాక పుట్టాడు ఇల్లు తీసుకున్నాక. సో, పిల్లలకి మంచిగా పాకడానికి, నడవడానికి, ఇంట్లో ఆడుకోవడానికి మంచి ప్లేస్ కావాలి అనిపిస్తది. వాళ్ళని ఊరికే ఆడొద్దు, దీనికి తగులుతది, దానికి తగులుతది అని వాళ్ళని ఆపితే వాళ్ళు ఆగరు. అనవసరంగా వాళ్ళని తిట్టి, వాళ్ళు ఏది ఆడలేక స్క్రీన్స్‌కి అడిక్ట్ అవుతారు. సో, మేము వాడనివి అంటూ ఏమీ ఉండవు. అండ్ ఫర్నిచర్‌తో ఓవర్‌లోడ్ చేయలేదు. పిల్లల సెంట్రిక్‌గా ఇల్లు ఉండాలి, ఖాళీ స్పేస్ ఎక్కువ ఉండాలి అని. మా ఇంట్లో అక్కర్లేని వస్తువు ఏదైనా ఉంది అంటే, ఇదిగో ఈ మంచమేనండి, డబుల్ కాట్ బెడ్. ఇది మా అమ్మ బలవంతంతో కొన్నాము. బట్ ఎప్పుడైనా గెస్ట్స్ వస్తే, పెద్దవాళ్ళొస్తే పనికొస్తది. అదర్‌వైజ్ అసలు ఇది మేము వాడము. మేము కిందే పడుకుంటాము. ఇప్పుడు ఇల్లు అనేది మనుషులుండే ప్లేస్ లాగా కాకుండా అదొక మాస్టర్ పీస్, ఒక ఇంద్రభవనం లాగా, ఒక షోరూమ్ లాగా ఉండాలి అనుకుంటారు. ఎంత అంటే బాల్కనీల్లోనూ ఇంటి ముందు బట్టలారేస్తే అదేదో తప్పులాగా, అది ఆక్వర్డ్‌గా ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఇంట్లో ఉన్న మనుషులు బట్టలేసుకోకుండా ఏం చేస్తారు? ఆ బట్టలు బయట ఆరేయక ఏం చేస్తారు? దాన్ని ఎక్కడో కనిపించకుండా పైకారేయాలి అనేది ఎందుకుండాలి? ఎక్కడో చూసి మనం ఎందుకు కాపీ చేయాలి దాన్ని? సో, ఈ ట్రెండ్ వ్యామోహంలోను, ట్రెండ్ పిచ్చిలోను ఎందుకు పడకూడదు అనే దానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మన పిల్లలు. అంటే మన పిల్లలకి మనం ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాము, ఎలాంటి వాల్యూస్ పాస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం అందరి ఇళ్లలోనూ చూసి బాగా రీసెర్చ్ చేసి నేను స్పెషల్ ఉండాలి, మా ఇల్లు మంచిగా ఉండాలి అని, అందరికీ ఉన్నట్టు ఉండాలి అని ఒక ట్రెండ్‌ని మన పిల్లలకి సెట్ చేస్తున్నాము. ఒక ఎగ్జాంపుల్‌ని సెట్ చేస్తున్నాము. అంటే నలుగురికి ఉన్నది నాకు ఉండాలి అని మనం అనుకుంటున్నాము. రేపు మన పిల్లలు కూడా ఏ మంచి బైక్సో, కార్సో ఇంకేదో అడుగుతారు. మా ఫ్రెండ్స్‌కున్నది నాకు కావాలి అని. అప్పుడు మనకది తప్పవుతది. అంటే పిల్లలకి అప్పుడు అదొక క్వెషన్ అడగడానికి ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసినట్టే కదా! నువ్వైతే ఇంటికి నీకు కావాల్సినట్టు అన్నీ పెట్టుకుంటావు. కానీ మాకైతే కొనవు అని వాళ్ళు అడిగే ఒక సిట్యుయేషన్‌ని మనం క్రియేట్ చేసినట్టే అవుతది. ఒక రాంగ్ ఎగ్జాంపుల్ క్రియేట్ అవుతది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ప్రతిదీ అవసరమనే కొనుక్కుంటామా ఏంటి? మనకంటూ ఒక టేస్ట్ ఉంటది. ఒక అభిరుచి ఉంటది. ఇది ఎవరితోనో గొప్ప అనిపించుకోవడానికో, లేకపోతే మనం స్పెషల్ అనిపించుకోవడానికో కాదు. మన ఇష్ట ప్రకారమే కొంటాము కొన్ని అని అనుకోవచ్చు. నిజమేనండి. సో, ఈ ఓవెన్ అలా కొన్నదే. నాకు వంటలంటే ఇష్టము కాబట్టి అది అంత అవసరం కాకపోయినా నేను కొనుక్కున్నాను. బట్ ఏ వస్తువైనా మన లైఫ్‌లో ఎంత వాల్యూ యాడ్ చేస్తుంది? దాన్ని మనం యూజ్ చేసుకుంటామా అనేది ఆలోచించాలి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చక్కగా ఉన్న బెడ్స్, పాత మంచాలు కానియండి, సోఫా సెట్స్ కానియండి, ఇంకేదైనా ఫర్నిచర్ కానియండి, అది బోర్ కొట్టిందని మార్చేయడము, ఒక 10 సంవత్సరాలు అయిందని దాని లైఫ్ ఇంకా అయిపోక ముందే మార్చేయడము అనేది కన్జ్యూమరిజం అనిపించుకుంటది. మా ఇంట్లో మీరిప్పుడు చూస్తున్న ఈ హాల్‌లో ఉన్న బెడ్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ ఇవన్నీ మినిమమ్ ఒక 30, 40 ఇయర్స్ ఓల్డ్ అయ్యుంటాయి. అంటే ఇది మా ఆడపడుచు వాళ్ళు మేము ఇక్కడ ఇండియాకొచ్చిన తర్వాత మాకు ఇచ్చారు. దాన్నే మేము కంటిన్యూ చేస్తున్నాము.
సో, ఎక్కడైనా రిపేర్ వచ్చినా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని మళ్ళీ రిపేర్ చేసి వాడుకుంటాము. ఇది యాక్చువల్‌గా ఒక రౌండ్ డైనింగ్ టేబుల్. కింద లెగ్స్ చూస్తే మీకు అర్థమవుతది. ఆ పైన రౌండ్‌ది మొత్తం పెచ్చులుడిపోయి పాడైపోతే దాన్ని తీసి పైన ఇంకొక ప్లైవుడ్ ఏపిచ్చాము. మళ్ళీ ఏపిచ్చి కూడా ఒక 5, 6 ఇయర్స్ అవుతుంది. చక్కగా వాడుతున్నాము. ఇప్పుడు కొంచెం కదులుతుందని కింద రెడ్ కలర్‌ది చూసారు కదా! అది పెట్టాము. సో, ఇది చూస్తే మీకు పిసినారితనంలాగా అనిపించచ్చు. కానీ మా ఆలోచన ఎలా ఉంటదంటే, దీంతో ఏమి పెద్ద ఇబ్బందేం అవ్వట్లేదు. డైనింగ్ టేబుల్ అనేది ఒక ఎక్స్‌ట్రా నీడే. అంటే దాన్ని చిన్న అడ్జస్ట్‌మెంట్‌తో నడిస్తే దాన్ని నడిపించొచ్చు కదా! ఇప్పుడు దాని కింద ఒకటి పెట్టి మేనేజ్ చేయడం వల్ల పెద్ద ఇబ్బందేం అవ్వట్లేదు. ఫిజికల్‌గా ఒక నొప్పి రావడమో, శ్రమ పడడమో అవ్వట్లేదు. అదే అలా వస్తువు లేకపోవడం వల్ల శ్రమ పడతాము, చాలా కష్టమవుతది అంటే అక్కడేమి ఆలోచించము. డెఫినెట్‌గా వస్తువు కొంటాము. సో, మామూలుగా ఊరికే వస్తువులు కొనాలి, దాని నుంచి హ్యాపీనెస్ పొందాలి అని నాకేం ఉండదు. కానీ ఇలా ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు, ఇంట్లో కొత్త వస్తువు రావాలి అని, దాని నుంచి కొంచెం హ్యాపీనెస్ పొందాలి అని నాకు అనిపిస్తది టెంప్టేషన్. కానీ మళ్ళీ మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకొని కంట్రోల్ చేసుకుంటాను. ఇది కరెక్ట్ కాదు కదా అని. నేనిక్కడ చెప్పిన దాని ఉద్దేశ్యం మేమేదో చాలా సింప్లిస్టిక్ లైఫ్ బ్రతుకుతున్నాము అనేమి కాదండి. నిజానికి అంత సింపుల్ కూడా ఏం కాదు. మా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి. చూసారు కదా! ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ అవసరమైనయి అన్నీ ఉన్నాయి. అండ్ ఎవరిని విమర్శించడానికి కూడా కాదండి. ఎవరి లైఫ్ స్టైల్‌ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. మరి నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, ఇంటి మీద పెట్టే ఖర్చు ఆర్ మనం ఏదైనా ఫర్నిచర్ కొనుక్కున్నా, ఇంట్లో ఒక వస్తువు కొనుక్కున్నా, మనం హ్యాపీనెస్ పొందాలి అనే చేస్తాము అదంతా. ఎందుకంటే మనకి అంతకంటే దేంట్లో హ్యాపీనెస్ వస్తది అని ప్రస్తుతానికి తెలియకపోవడం వల్ల అవ్వచ్చు. సో, దేంట్లో ఎక్కువ హ్యాపీనెస్ వస్తది అనేది డిస్కవర్ చేయాలి అందరూ అనేదే నా తపన. ఏ జన్మలో ఏం మంచి పని చేశామోనండి. ఈ జన్మలో మనకి ఏ లోటు లేకుండా కంఫర్టబుల్‌గా ఉండే అవకాశం దొరికింది. మరి ఈ లైఫ్‌లో అంతా మనం మన స్వార్థం కోసం, మన వస్తువులు కొనుక్కోవడానికి, మన ఇల్లు నింపుకోవడానికే ఖర్చు పెడితే, మరి వచ్చే జన్మలో ఈ బ్యాలెన్స్ నిల్ అయిపోతదేమో మరి. భయపెట్టడం అని కాదండి. మీరే ఆలోచించండి. ఒక్కసారి మనకున్న రిసోర్సెస్‌ని నలుగురితో పంచుకుంటే దీనికంటే ఎక్కువ ఆనందం వస్తదా అని. బై ద వే ఇంట్లో అడపాదడపా ఉన్న చిన్న చిన్న డెకార్ పీసెస్, వాల్‌కున్న పెయింటింగ్స్ అలాంటివన్నీ మేము కొన్నవేం కాదండోయ్! ఇవన్నీ ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చినవే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోడకు చూస్తున్న పెయింటింగ్ మా జాగృతి పుట్టినప్పుడు ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంక తర్వాత కొన్ని కొన్ని మా అమ్మాయి క్రాఫ్ట్స్ చేసినవి. ఇలా అక్కడక్కడ గిఫ్ట్స్ ఇచ్చినవి. మా హస్బెండ్ కాన్ఫరెన్స్‌కెళ్ళినప్పుడు, వేరే కంట్రీస్‌కెళ్ళినప్పుడు తీసుకొచ్చినవే. ఎక్కువ శాతం మేము కొన్నవేమీ ఉండవు. అండ్ అలాంటి చిన్న చిన్నవి ఆనందాలు, సారీ, వాటిని ఆనందాలు అని కూడా అనకూడదు, బలహీనతలు. సో, ఆ చిన్న బలహీనతలు ఓకే. కానీ పెద్ద బడ్జెట్ బలహీనతలుంటే మాత్రం అందరికీ డేంజరే. ఇదివరకు ఎప్పుడో ఒకసారి నాకు ఈమెయిల్ వచ్చిందండి. ఒక యూరోప్‌లో ఒక రెస్టారెంట్‌లో ఒకాయన ఎళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తారు. అయితే కొంచెం తిన్న తర్వాత దాన్ని వదిలేసి ఎళ్తూ ఉంటే, ఆయన యూరోపియన్ కాదు, ఇండియన్ అక్కడ ఆర్డర్ చేసిన ఆయన. ఆ సర్వర్ ఆయన్ని పిలిచి ఫుడ్ ఎందుకు వేస్ట్ చేశారు అని అంటారు. సో, అప్పుడు ఆయన అంటారు, "నా డబ్బు నా ఇష్టం. నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇష్టమైతే తింటాను, లేకపోతే లేదు" అని అంటారు. అప్పుడు ఆ సర్వర్ అంటారు, "ఇక్కడ రూల్స్ అలా కాదు. మీ దగ్గర అలా ఏమో, కానీ ఇక్కడ రిసోర్సెస్ అందరివి. డబ్బు మీదైనా రిసోర్సెస్ దేశానివి. కాబట్టి అది వేస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు" అని అంటారు. సో, అది మనందరికీ కూడా వర్తిస్తదండి. మన దగ్గర డబ్బుందని మనం ఖర్చు పెట్టుకుంటే, మనం ఎన్ని రిసోర్సెస్ కన్జ్యూమ్ చేస్తున్నాము. ఇది ప్లానెట్‌కేదో మేలు చేయాలి అని ఏమి కాదండి. రేపటి రోజున మనం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న మన పిల్లలు, వాళ్ళ పిల్లలకి అసలు మనం ప్లానెట్‌లో ఏమైనా మిగులుస్తామా? ఏదో ప్లానెట్‌ని ఉద్ధరించడానికి కాదు. జస్ట్ మన ముందు తరాలకైనా వాళ్ళకేమైనా మిగిల్చాలి కదా! ఇప్పటికే మంచినీళ్ళు దొరకక ఇవన్నీ ఎందుకొస్తున్నాయి దానికి? పరోక్షంగా మనమే కారణము. నేనొక్కరినే మారితే అంతా మారుతదా అని అనుకోక్కర్లేదండి. ఒక్కొక్క నీటి చుక్క కలిసి మహాసంద్రం అవుతది అన్నట్టు ఒక్కొక్కళ్ళు స్పెండింగ్ హ్యాబిట్స్ మార్చుకొని కన్జ్యూమరిస్టిక్ లైఫ్ స్టైల్ నుంచి మినిమలిస్టిక్ అప్రోచ్‌లోకి వస్తే మనము, మన ఫ్యామిలీసు, మన ముందు తరాలు, తద్వారా ప్లానెటు అందరూ బాగుపడొచ్చు. ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. సరే అండి. ఉంటాను మరి. బాయ్.